స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీకి చేరుకున్న డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పిస్తూ వైబ్రెంట్ ఆఫ్ కలాం సంస్థ తిరుపతి నుండి విశాఖపట్నం వరకు నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర. సినీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీ వృద్ధాశ్రమంలో అభిమానుల అన్నదాన కార్యక్రమం. డక్కిలి మండలం దేవుని వెల్లంపల్లి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ స్తంభాల గిరీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా తిరునాళ్లు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి ద్వారా సుమారు 6 కోట్ల రూపాయలు అందించామని, ఇంకా ఎవరైనా సీఎం సహాయ నిధి కావాలనుకుంటే వారు పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్ వారికి ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలను పరిచయం చేశారు. సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 19,52,080 రూపాయలు చెక్కులను 42 మంది లబ్ధిదారులకు అందజేశారు. అరుంధతి పాలెంకు చెందిన పేద విద్యార్థి ప్రవీణ్ తేజకు కంప్యూటర్, ఎన్ఆర్పల్లికి చెందిన వెంకట సుబ్బయ్యకు వీల్ చైర్ అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా సీఎంఆర్ అందిస్తున్నామని, పేద ప్రజల ఆరోగ్య విషయంలో నాయకులెవరూ పార్టీలు చూడొద్దని సూచించారు. అలాగే సీఎం సహాయ నిధి అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు నాయకులు లబ్ధిదారులకు తెలియజేయాలని కోరారు. గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు మాట్లాడుతూ సునీల్ కుమార్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారని, ఇప్పటి వరకు నియోజకవర్గంలో 779 మందికి సీఎం సహాయ నిధి అందించడం అభినందనీయమని అన్నారు. మంచి నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రాహీం, శివకుమార్, కిషోర్ నాయుడు, భాస్కర్ రెడ్డి, శ్రావణి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. పార్టీలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత మనకి 7,000 మెజార్టీకి 500 వచ్చింది. ఇంత శ్రమ అట్లాగే మనందరూ ఎదురు చూస్తున్నటువంటి అతిథి అలా ముందు కూర్చోనా, నిజంగా ముందు కూర్చో. అందరికీ నమస్కారం అండి. ముందుగా వేదికలు అలంకరించిన పెద్దలు, నాకు అన్నగారు సునీల్ అన్నగారికి ప్రత్యేక మనకి చాలా తక్కువ ఇప్పుడు మాట్లాడింది. వాళ్ళ కానీ సైన్స్ అయితే గంటల గంటలు బ్రహ్మాండ సబ్జెక్టు ఇచ్చే నాలెడ్జ్ ఉంది. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సుప్రయోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. వందల చూసుకున్న లబ్ధిదారులందరూ కూడా శాసనసభ్యుల దగ్గరకు వచ్చి మీరు గ్రూప్ ఫోటో తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు వరకు 5,65,85,700 రూపాయలు సీఎం సహాయ నిధి నుంచి పేదలకి ఆరోగ్యం బాగలేని అందరూ కూడా ఇక్కడ గూడూరు నియోజకవర్గంలో తీసుకొచ్చి మీకు ఇస్తూ ఉన్నాం. మీకంతా చెప్పి నేను ఒకటే, ఇది ఎవరి రికమెండేషన్తో మీకు రాలా, కేవలం నారా చంద్రబాబు నాయుడు ఒక్కరే విషయం
విషయాన్ని కూడా నేను గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఊళ్ళో కొంతమంది ఇప్పించి నేను ఇస్తున్నాను వీళ్ళెవరు కాదు, వాళ్ళ పేరు చెప్పుకుంటారు పంపించిన ఆఫీస్కి. కానీ ఇన్స్ట్రక్షన్ అన్ని చంద్రబాబు నాయుడు గారు ప్లస్ లోకేష్ బాబు గారు ఒకటే అని చెప్పి కూడా అందరికీ నేను తెలియజేస్తున్నాను. నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఈ సీఎం రిలీఫ్ ఫండ్లో పార్టీ అనేది లేదు. పేదవాడు ఎవరైతే వచ్చి నేను ఇక్కడ అనారోగ్యం ఉంటే చికిత్స చేసుకున్నాను, దీనికి డబ్బులేని హాస్పిటల్ అంటే ఖచ్చితంగా తీసుకొని అక్కడ డాక్టర్లు కూడా పెట్టి వాళ్ళు ఇచ్చే విధంగా కూడా చేస్తూ ఉన్నామని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎక్కడ కూడా గ్రామాల్లో పేద ప్రజల విషయాల్లో నాయకులందరూ రిక్వెస్ట్ చేస్తున్నా అడ్డం పెట్టద్దని చెప్పి కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. పేదవాళ్ళు వచ్చినప్పుడు పార్టీలు చూడద్దు దయచేసి. ఊరికే పాత వ్యవహారాలు చేస్తే కుదిరే పరిస్థితి కాదు. సీఎం రిలీఫ్ ఫండ్ విషయం వరకు పేదవాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత సీఎం గారు ఏమన్నారంటే మీ డబ్బులు నా డబ్బులు ఇచ్చామండి, గవర్నమెంట్ డబ్బులు మనం ఇస్తా ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళందరినీ ఆదుకోమని చెప్పారు. కాబట్టి మా అందరం ఆదుకోవాల్సిన అవసరం అని చెప్పి కూడా నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ తీసుకురావాలి. కొంతమంది నాయకులు చేస్తున్నారు, అది పక్కన పెట్టండి, ఇది పక్కన పెట్టండి. పబ్లిక్ గానే చెప్పిన పత్రికల ముందు నాకెవరు మీరు రికమెండేషన్ చేయదు. సీఎం రిలీఫ్ ఫండ్లో వచ్చేటివన్నీ శాంక్షన్ ఇవ్వాల్సిందే. నాకు కొన్ని ఈ పార్టీ ఆ పార్టీ వద్దు. పేదవాడు మీ పదవి ఉంటే పెద్దోడు పోయి చూపించండి, పేదవాడు గారు చూపిద్దని చెప్పి కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అంటే పేదవాళ్ళ మీద ఈ భగవద్దు ఇలాంటి ఎలక్షన్లో వాళ్ళు ఏదో పరిస్థితి ఆ రోజున పరిస్థితిలో వాళ్ళు ఓట్లు వేశారు. తర్వాత మనం సహాయం చేసిన తర్వాత ఈసారి ఖచ్చితంగా వాళ్ళు రిలీజ్ అయ్యి ఒకవేళ మనం ఓటు వేయకపోయినా మళ్ళీ ఓట్లు వేసే కార్యక్రమం చేస్తారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ సీఎం సహాయ నిధి వస్తుంది తప్ప గత 5 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఈ కాన్స్టిట్యున్సీలో సీఎం సహాయ నిధి పనిచేయడం దాఖలాలు లేవని విషయాన్ని ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. అంటే గత 5 సంవత్సరాల్లో పరిపాలన జరిగింది. మీరందరూ ఆ రోజు అంతా ముద్దు అని చెప్పి చేసి చంద్రబాబు నాయుడు గారిని వదిలిచేసి మీరు అవతల వైఎస్ఆర్సీపీ కంకణం కట్టారు. ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపు 43,000-45,000 నన్ను ఓడించారు. నేను దాదాపు 9 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి పేదవాళ్ళకి పంచాను. అది కూడా చూడకుండా ఆ రోజు ఓడించారు. దానికి కారణం ఏంటంటే మా తప్పు కూడా ఉంది. మేమేంటంటే మా ఓటు తెచ్చినట్టు వాళ్ళ పేర్లు చెప్పి మీకు ఇచ్చాం, ఇది ఇచ్చాను. ఆయన ఆ రోజు గమనైపోయినాడు. ఆయన ఇప్పించిన ఆయన మీ దగ్గరికి వచ్చి చైర్మన్ గారు మనకి సీఎంఆర్ఎఫ్ సుమారు 6 కోట్ల దాకా సీఎంఆర్ఎఫ్ వచ్చింది. ఏమంటున్నారు, నేను కాదు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు. అట్లా అధినేతకి హైకమాండ్కి అత్యంత నమ్మకస్తుడుగా క్రియాశీలకంగా అన్న సునీల్ అన్న నాకు ఒక మాట చెప్పారు, కానీ అది రివర్స్ యాక్చువల్గా సునీల్ అన్నకి చెప్పాలి. సునీల్ అన్నేమి ఆయనేమి చిన్న వ్యక్తి కాదు, తక్కువ వ్యక్తి కాదు. భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. మాకంటే ముందు స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే సొంత మనిషి లాంటి ఒక సీఎంఆర్ఎఫ్ వచ్చేసరికి అంత గొప్ప విషయం ఏంటంటే ఈ రోజున దాదాపు 779 మందికి ఇవ్వగలిగారు 6 కోట్ల రూపాయలు సుమారు. ఇది చిన్న విషయం కాదండి. ఒక పార్టీ ఆఫీసు ఎంత ఎఫెక్టివ్గా పనిచేయకపోతే 779 ఫైల్స్ సంతకాలు పెట్టి ఫైల్స్ అని అటాచ్ చేసి ఆ ఫైలు చెక్గా మారడానికి ఇంతలా వస్తుందండి. ఒక్కొక్క ఫైల్ మీకు వచ్చేసరికి సింపుల్గా చెక్ ముక్క వస్తుంది, కానీ ఆ చెక్గా మారడానికి ఇంతలో ఫైల్స్ తయారవుతుంది. మీరు పెట్టిన బిల్స్ అన్ని అటాచ్ చేసి ఆర్డర్లో పెట్టి డిశ్చార్జ్ సమ్మరీ పెట్టి అన్నగారు సంతకాలు పెట్టి పంపిస్తే ఇవన్నీ మోసుకుంటూ అమరావతి తీసుకెళ్ళి అక్కడికి పెట్టుకెళ్ళిన తర్వాత ఫైల్స్లో ఈ కాగితం లేదు, దీని మీద సంతకం లేదు, దీని మీద డేట్ లేదని వెనక్కి పంపించేస్తే ఆయన మళ్ళీ ఫోన్లు చేసుకుని మళ్ళీ ఆ ఫైల్స్ తెప్పించుకుని పెట్టి, అంటే ఒక పేదవాడికి ఆరోగ్యానికి ప్రాణాలకి సంబంధించిన అంశంలో ఎంత కీలకంగా వ్యవహరించకపోతే 779 ఇప్పుడు వచ్చున్నాయి. అంటే కనీసం 4-5 అక్కడ ముందు అప్రూవ్ కావాల్సింది. సుమారు 1000 మందికి సంబంధించి మనం నేరుగా ఆరోగ్యానికి ప్రాణాలకు సంబంధించిన అంశం. అలాంటి అంశంలో వారు తీసుకున్న బాధ్యత కానీ సుమారు 6 కోట్ల రూపాయలని అందించడం దశల వారికి అనేది ఈ అంశాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇందులో చాలా ఉంటాయి. మనకి చెక్ అంటే చెక్ వెనకాల చాలా గాథలు ఉంటాయి. ఇందులో ఆపరేషన్ చేస్తే తప్ప బ్రతకడు అనే సందర్భాలు ఉంటాయి. కానీ మనం కూలీనాలి చేసుకునేవాడు, కానీ ఆపరేషన్ చేయించుకునే స్తోమత మనకు ఉండకపోవచ్చు. ఎమ్మెల్యే గారి ఆఫీస్కి చేస్తాం, ఎమ్మెల్యే గారికి చేస్తాం, అన్నా నాకు ఆపద ఉంది, బిడ్డకి ఆపరేషన్ అంటున్నారు, 4 లక్షలు అవుతుంది, 5 లక్షలు అవుతుంది, మా దగ్గర రూపాయలు లేదంటే మీరు పంపించండి అని ఎన్ఓసి రూపంలో 24 గంటల లోపు చెక్ ఇస్తే ఆపరేషన్ చేసి బతికిన ప్రాణాలు ఎన్ని ఉంటాయో 779. కాబట్టి
మన పరిపాలన ఏమనుకుంటామంటే రోడ్లు ఎన్ని వేసేసారు, డ్రైనేజ్లు ఎన్ని వేసేసారు, బిల్డింగ్లు ఎన్ని కట్టేశారు అంటే కంటే ఇవి జరుగుతాయి. కానీ వీటికి మించి ప్రాణం చాలా విలువైంది. నాకు ఒక ఆపద వస్తే, నాకు ఒక కష్టం వస్తే నేను సునీల్ అన్నకు ఫోన్ చేస్తే, మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే స్పందిస్తారు, హాస్పిటల్లో నాకు వైద్యం జరుగుతుంది, నా ప్రాణాలు కాపాడతారనే భరోసా ధైర్యమే సీఎం గారు. ఈ రోజున అంత గొప్ప అంశాన్ని అన్నగారు నన్ను మమ్మల్ని ఫ్రెండ్లీగా రాత్రి ఫోన్ చేశాను. అన్న మీ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాను అన్న. సరే బ్రదరు మనం రేపు కలుద్దాం అనుకున్నాం, సాయంత్రం సరదాగా మంచి కబురు అన్న ఇలా రావాలి అన్నప్పుడు సీఎంఆర్ఎఫ్ అన్నానండి కాబట్టి వచ్చాను, లేదనుకోండి ఇంకో ప్రోగ్రామ్ అన్న వదిలే అన్నాను బతులాడేవాడిని. సీఎంఆర్ఎఫ్ అంటే అంత గొప్ప విలువైంది, ప్రమాణాలకు సంబంధించింది. దీన్ని మీరు బలంగా ప్రజలు తీసుకెళ్ళాలి. ఒకటి మధ్యలో వారధిగా చంద్రబాబు నాయుడు గారికి మనకి మధ్యలో వారధి ఎవరికి మధ్యవర్తి సునీల్ అన్నయ్య ఎమ్మెల్యే గారు. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆనాటి శాసనసభ్యులు, ఈనాటి శాసనసభ్యులు, ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి, ఆ రోజు మంత్రి అయినటువంటి మన శాసనసభ్యులు పాసిల్ సునీల్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు 14 నుంచి 19 వరకు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇవ్వడం జరిగింది. అవినీతి అక్రమ అరాచక పాలనలో 2019 నుంచి 24 వరకు అధికారాన్ని చేపట్టిన ఒక అవినీతి పరుడు, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలు చేసిన ఒక ముఖ్యమంత్రి పేదలు, బడుగు వర్గాలు, వాళ్ళ ఆరోగ్యాలకు వాళ్ళందరికీ సహాయం చేయాలా, వాళ్ళందరినీ మనం ప్రజలు అనేది మరిచిపోయి, ప్రభుత్వం అనేది మరిచిపోయి ఒక రాక్షసత్వంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అప్పుల ఊబిలో కూర్చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు అది తెలుసుకున్నారు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కావాలా, ప్రజలకు నిరంతరం వారి యొక్క ఆశయాలను నెరవేర్చే వ్యక్తులు కావాలి, మనం చెప్తే వినే వ్యక్తులు కావాలి ఆలోచించారు. మీరు ఏ ఆలోచన అమలు జరపాలని ఆలోచించారో అదేవిధంగా గూడూరు శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ గారిని 2024లో మీరు గెలిపించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చేసుకోవడం జరిగింది, లోకేష్ బాబు గారిని మంత్రి చేసుకోవడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమికి మీరు అఖండ మెజార్టీని ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో అగ్రతాంబూలాన్ని ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టారు. డ్రగ్స్ కు అలవాటు పడి ఎంతో మంది యువత జీవితం మరియు ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో యువత బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని గూడూరు రూరల్ సీఐ కిషోర్ బాబు వెల్లడించారు. డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పిస్తూ వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ తిరుపతి నుండి విశాఖపట్నం వరకు నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీకి చేరుకుంది. అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రూరల్ సీఐ కిషోర్ బాబు మాట్లాడుతూ యువత ఎంతో మంది మత్తు పదార్థాలకు బానిసలై నేరస్తులుగా మారుతున్నారని, అనేక మందికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పిస్తూ కలాం సంస్థ తిరుపతి నుండి విశాఖపట్నం వరకు సైకిల్ యాత్ర నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సభ్యులు విజయ్ కలాం మాట్లాడుతూ దేశానికి వెనుముక లాంటి యువతను నాశనం చేసేందుకు అనేక శక్తులు మత పదార్థాలకు యువతను బానిసలు చేస్తున్నారని, మంచి పౌరులుగా యువత దేశానికి సేవలందించాలని డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సైకిల్ యాత్ర నెల్లూరు వైపు సాగింది. కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ తిరుపతయ్య, చిన్నయ్య, ధనంజయ, రాజయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు. కల్చరల్ ఫెస్ట్ మీరు నైట్ అంతా పెట్టడానికి వీలు లేదు అని చెప్పేసి నోటీస్ పంపించారు. విత్ ఇన్ ద క్యాంపస్ మళ్ళీ ఈవినింగ్ టు మార్నింగ్ కల్చరల్ ఫెస్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు ఆ విధంగా మీరు ఎంటైర్ ఇంటికి వెళ్ళే ఫెసిలిటీ లేనప్పుడు దారిలో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మేము మార్నింగ్ ఫెసిలిటేషన్ వచ్చిన పంపిస్తాము అనే ఒక కారణం చెప్పారు. లాస్ట్ ఆటంకంగా మారిన మాదక ద్రవ్యాల వినియోగం నుండి రక్షించుటకు ప్రయత్నిస్తాను. అవగాహన చైతన్యం కలిగిస్తూ వాటి నిర్మూలనే భరతమాత సాక్షిగా, జాతీయ జెండా సాక్షిగా, నా ఆత్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్.
థ్యాంక్ యూ. నేను గతంలో కూడా చెప్పాను మీ కాలేజీ మీద ఒక బ్యాడ్ రూమర్ నడుస్తుంది. అది కాలేజీ వల్ల రూమర్ నడుస్తుందా చెప్పాలి మీ దగ్గర నుంచి. కాలేజీ వల్ల ఆ రూమర్ నడుస్తుందా? కాలేజీలో చదువు నేర్పిస్తారు, కానీ కాలేజీ వల్ల బ్యాడ్ రూమర్ రాదు. ఎవడో అడ్డగాడిగా బయట సిగరెట్ తాగుతూ ఉంటాడు. అది ఇందాక చెప్పిన చిన్న గాయం లాంటిది. అది శరీరాన్ని ఏమి హామ్ చేయదు. ఈ శరీరం అంటే ఏంటి? ఒక ఇన్స్టిట్యూషన్ లేదా ఒక సమూహం. అలాంటి చిన్న సెల్స్ అన్నీ ఉండే వాటికి సంబంధించి ఒక చిన్న సెల్ పాడైపోతే లేదా ఒక పార్ట్ ఆఫ్ సెల్స్ పాడైపోతే దాన్ని రీప్లేస్ చేయొచ్చు. దాన్ని ఎక్కడ రీప్లేస్ చేయాలి? ఎవరైతే ఆ పక్కన ఉంటాయో వాళ్ళ దగ్గర ఉన్న యాంటీబాడీస్ సపోర్ట్ చేస్తాయి. అవునా? శరీరంలో ఇంతకుముందే మనం యాంటీబాడీస్ గురించి మాట్లాడినప్పుడు కరోనా వచ్చినప్పుడు మన బాడీలోనే యాంటీబాడీస్ తయారయ్యేవి, లేదా ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేవాళ్ళం. రికవర్ అవ్వడానికి అవి హెల్ప్ చేస్తాయి. మన శరీరంలోనే తయారవుతాయి. అంటే ఇన్స్టిట్యూట్లోనే ఉండే మీరు ఎవరైతే బ్యాడ్ పార్ట్లకు వెళ్తున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కానీ, లేకపోతే వద్దు అని చెప్పి మీ స్థాయిలో అయితే మీ స్థాయిలో, లేదా కాలేజీ యాజమాన్య స్థాయిలో అయితే యాజమాన్య స్థాయిలో, లేకపోతే సమ్ ఆఫ్ వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అంటే పోలీస్ లేదా వ్యవస్థల ద్వారా, లేదా వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయాల్సిన నెసెసిటీ ఉంది, తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. డ్రగ్స్ వద్దు బ్రో అని గవర్నమెంట్ ఎలాగైతే ఈగల్ టీంని పెట్టి అనౌన్స్ చేసిందో దానికి సపోర్ట్గా ఈరోజు అబ్దుల్ కలాం గారి ఆశయాల్ని, సమాజాన్ని ఉత్తమంగా చూడాలి అనే కలలుగన్న ఎందరో మహానుభావుల ఆశయాల్ని, వాటిని మళ్ళీ ఒకసారి మన ముందుకు తీసుకొచ్చి ఈ డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్కు దూరంగా ఉండండి, డ్రగ్స్ బానిసం చేస్తుంది, డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తుంది అనే కొన్ని మంచి మధురమైన వాక్యాలను మీ మనసులోకి తీసుకొచ్చి, మీ దృష్టికి తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ మంచి వైపు పయనింప చేయాలని చెప్పేసి ఆయన తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు 1000 కిలోమీటర్లు సైకిల్ యాత్రగా చేస్తూ, అందులో ఈ విధమైన మీ అందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం చాలా ఆనందకరమైన విషయం. ఈ వేదిక మీకు నాకు 2 మాటలు చెప్పే అవకాశాన్ని ఇవ్వటం నాకు కూడా బెటర్గా ఫీల్ అవుతూ, ఆయన యాత్ర అంతా కూడాను గొప్ప సక్సెస్ అవుతూ చక్కగా మీలాంటి ఎంతోమందికి అవేర్నెస్ కార్యక్రమాన్ని కలిగించి ఈ డ్రగ్స్ సమాజం నుంచి తరిమివేయాలని చెప్పేసి ఆయన సంకల్పానికి మా ప్రోత్సాహాన్ని కూడా ఇస్తూ థ్యాంక్ యూ. ఏప్రిల్ 6వ తారీఖున ఎందుకు ప్రారంభించామని కూడా చెప్తాను. ఆ మహానుభావుడు మార్చి 12న స్టార్ట్ చేసి ఏప్రిల్ 6వ తారీఖున దండి మార్చిని కంప్లీట్ చేశారు. దాన్ని కొనసాగింపుగా 2.0ని మేము ఏప్రిల్ 6వ తారీఖున మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విద్యను అభ్యసించిన కళాశాల శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి నుంచి మేము ప్రారంభించుకోవడం జరిగింది. అక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ పెట్టి 1,15,000 మంది విద్యార్థులు లైవ్ లో ఆ ప్రోగ్రామ్ వీక్షించేటట్టుగా, డ్రగ్స్ మీద అవగాహన కల్పించేటట్టుగా చేసుకొని అక్కడ నుంచి ప్రారంభించుకొని, ఈగల్ తరం బాగుంటేనే, బలిష్టంగా ఉంటేనే నెక్స్ట్ తరం బాగుంటుందా కాదా? మరి మనం ఎంచుకునేటప్పుడు కూడా ఇలాంటి డ్రగ్స్ గిగ్స్ ఇలాంటి చెత్త కాలని సార్ అన్నట్టు గాడిదలు అన్నారు కదా, నేను ఆ పదం వాడలే, కానీ అలాంటి వాళ్ళని ఎంచుకునేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు ఇచ్చే రేపు నెక్స్ట్ జనరేషన్ ఈ దేశానికి ఉపయోగపడే వాళ్ళనే ఎంచుకోవాల్సిందిగా, అంటే వాళ్ళు తయారు చేసే వాళ్ళనే ఉండేటట్లుగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. ఇక అబ్బాయిలు మీరు సార్ చెప్పింది దయచేసి వినండి. గొప్ప ప్యాకేజీలు తీసుకొని 10 లక్షలు, 20 లక్షలు, ₹1,00,00,000 ప్యాకేజీ వచ్చిందనేది జీవితంలో ఎదగడానికి ఒక పార్టే. కానీ ఒక గొప్ప పౌరుడుగా ఈ దేశానికి నష్టం కలిగించకుండా, అది ఏ రూపేనా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, స్టాక్ మార్కెట్ అని ఇప్పుడు చాలా రకాల ఫ్రాడ్స్ వస్తున్నాయి. ఇలాంటి వాటిలో మన భాగస్వామి, మన తోటి భారతీయుడికి నష్టం కలిగించే పనులు ఎటువంటి చేయకుండా గౌరవంగా బతుకుతూ దేశభక్తిని ప్రదర్శిస్తూ ముందుకెళ్ళి జీవితంలో మనకంటూ ఒక చరిత్రని, ఒక పేజీ ఈ భారతదేశ చరిత్రలో ఉండేటట్లుగా లిఖించుకునేటట్లుగా మనందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ఈ
గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో మహిళలకు వాషింగ్ పౌడర్ తయారీ విధానాన్ని శిక్షణ కల్పించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగో సులక్ష్మి మాట్లాడుతూ మహిళా సాధికారత సాధించాలంటే ముందుగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, మహిళలు ఇంటి వద్ద ఉంటూ ఆర్థికంగా ఎదిగేందుకు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు నేర్పిస్తున్నామని తెలిపారు. సునీత సేవా సంస్థ ద్వారా కొన్ని లేడీస్కి ఉపయోగపడే కోర్సులు నేర్పిస్తున్నానని మేము వచ్చాము. అక్కడ టైలరింగ్తో పాటు ఎక్స్ట్రాగా సర్ఫ్, నెక్స్ట్ పెనాయిల్ మిక్సింగ్ అవి నేర్పిస్తున్నారు. మహిళలకి, ఇంట్లో ఉండే మహిళలకి ఖచ్చితంగా ఇది మంచిగా ఉపయోగపడే అవకాశం ఇది. ఇంకా ఎవరైనా చేరే వాళ్ళు ఉన్న దీంట్లో ఎటువంటి ఛార్జెస్ కానీ ఏం లేవు. ఫ్రీగా నేర్పించే కోర్స్ ఇది. అందరూ దీన్ని యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఈరోజు వాషింగ్ పౌడర్ తయారీపై శిక్షణ ఇస్తున్నాము. మామూలుగా ఏ కోర్సు పెట్టినా కూడా టైలరింగ్ కానీ, బ్యూటిషియన్ కానీ ఇలా కోర్సులు పెట్టినప్పుడు అడిషనల్ కోర్సెస్ నేర్పిస్తాము. ప్రతి బ్యాచ్కి కూడా వాళ్ళు నేర్చుకునే కోర్సు కాక ఇంకొక 2 వృత్తి విద్యా కోర్సులు నేర్పిస్తాము. ఇలా 3 కోర్సులు నేర్చుకున్న దానివల్ల ఇళ్లల్లోనే వాళ్ళు స్వయం ఉపాధి పొందొచ్చు. ఈ వాషింగ్ పౌడర్ అనేది మేము 15 years నుంచి నేర్పిస్తున్నాము. దాదాపు 10,000 మంది వరకు శిక్షణ పొందుండారు. ఈ వాషింగ్ పౌడరు సేల్స్ చేసుకునేవాళ్ళు సేల్స్ చేసి కుటుంబ పోషణకి అవసరం పడుతున్నారు. కానీ చాలామంది ఒక 10 కిలోలు తెచ్చి ఒకసారి చేసి పెట్టుకున్నారంటే వాషింగ్ మిషన్లకు పనికొచ్చే వాషింగ్ పౌడర్ని మన ఇంట్లోనే అతి తక్కువ ఖర్చుతో తయారు చేసుకుని సంవత్సరానికి వినియోగించుకుంటున్నారు. మేము నేర్పించే ఏ కోర్సు అయినా కూడా ఇలా వ్యాపారానికి పనికొస్తుంది, ఇలా స్వయంగా ఇంట్లోకి ఉపయోగపడుతుంది. టైలరింగ్ కూడా చాలామంది బొత్తికలు పెట్టుకొని ఉన్నారు, కొంతమంది ఇంట్లో వాళ్ళ గుట్టలు వాళ్ళు కుట్టుకుంటున్నారు. ఇలా మహిళల్ని స్వయం ఉపాధి వైపు నడిపించేదానికే మా సంస్థ గత 26 సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఇంకా కూడా ముందు ఏది ట్రెండ్ ఉందో ఆ కోర్సులన్నీ నేర్పిస్తున్నాము. ఈ మధ్య శారీ ఫోల్డింగ్ నేర్పించాము, అది చాలా ఉపయోగం ఉంది. పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే ప్రతి మహిళ కూడా ఆ ఫోల్డింగ్ చేసుకొని ఒక చీరకు 500 నుంచి 1000 రూపాయల వరకు కూడా వసూలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇలా మహిళలకు అవసరమైన కోర్సులన్నీ కూడా మేము నేర్పిస్తున్నాము. ఈ కోర్సులన్నీ కూడా మా సొంత నిధులతో మా సొంత బిల్డింగ్లో నేర్పిస్తున్నాము. ఎక్కడ ₹1 డొనేషన్స్ కానీ గవర్నమెంట్ ఫండింగ్ లేకుండా మా పాప పేరుతోనే ఇవన్నీ కూడా మేము నిర్వహిస్తున్నాం. సినీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో అభిమానుల అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చిట్టమూరు శ్రీనివాసులు మాట్లాడుతూ హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని, వృద్ధులందరూ అల్లు అర్జున్ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుభాష్, ఆర్య, తరుణ్, వెంకీ, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. ఏంది రోజా మీ కొడుకు మీ బిడ్డ అల్లు అర్జున్ మీ బిడ్డ ఆయన కలకాలం చల్లగా ఉండాలి. అదే ఆడ వాడుతుంది బాగుందన్న.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచి నేషనల్ అవార్డు విన్నర్ అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈ వృద్ధులకి అనాథాశ్రమం నందు ఎంతోమంది వృద్ధులు చాలా మనుగడ కోసం ఉన్న ఈ యొక్క ఆశ్రమం నందు మేము అన్నదాన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాము. ఇది ప్రతి సంవత్సరం ఇదే ఆనవాయితీగా చేస్తూ ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్న వాళ్ళ ఒక అల్లు అర్జున్ గారు వాళ్ళ ఒక కొడుకులాగా వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని చెప్పి ఆయన ఇంకా ఉన్నతమైన సినిమాలు చేసి ఇంకొక స్థాయికి పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ అన్నయ్య గారు. జై బన్నీ. గారికి వృద్ధాశ్రమంలో అల్లు అర్జున్ గారి పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ గారి యూత్ పిల్లలందరూ వచ్చి శ్రీను గారు వాళ్ళందరూ కలిసి వృద్ధులకి మంచి అన్నదానం చేయటం జరుగుతుంది. చాలా కృతజ్ఞతలు. అల్లు అర్జున్ గారి పుట్టినరోజు సందర్భంగా టీం అందరు కలిసి వృద్ధులకి మంచి కేక్ కట్ చేసి మంచి ఆహారాన్ని అందించినందుకు శ్రీను గారికి వాళ్ళ టీం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సీసీ రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకొని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. డ్రగ్స్ మరియు గంజాయికి వ్యతిరేకంగా పోలీస్ శాఖ ఈగల్ టీం సమన్వయంతో యువతకు అవగాహన సదస్సు, నాయుడుపేటకు చేరిన సైకిల్ ర్యాలీ. దండి మార్చ్ 2.0 ఆంధ్రప్రదేశ్ మిషన్లో భాగంగా సైకిల్ ర్యాలీకి సాదర స్వాగతం చెప్పిన నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, పట్టణ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ బ్రహ్మనాయుడు, ఆదిలక్ష్మి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కలలు కన్నా స్వరాజ్య నిర్మాణ స్థాపనకై పోలీస్ శాఖ సమన్వయంతో దండి మార్చ్ 2.0 ఆంధ్రప్రదేశ్ మిషన్లో భాగంగా సైకిల్ యాత్రను నాయుడుపేట పట్టణ సిఐ వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. నాయుడుపేట డిగ్రీ కాలేజీలో యువతకు అవగాహన సదస్సు నిర్వహించిన పట్టణ సిఐ వెంకటేశ్వర్లు విద్యార్థులు ర్యాలీతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మొదటగా ఈగల్ టీమ్ కు స్వాగతం పలికిన ఆయన సాలువాలు, పూలమాలలతో సత్కరించారు. మాదక ద్రవ్యాల ప్రభావంతో చాలా దేశాలు చిన్నాభిన్నమయ్యాయని, యువత మత్తుకు బానిసలు కాకూడదని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు పేర్కొన్నారు. ర్యాలీ అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయ్ కలాం మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాం కలలుగన్న అభివృద్ధి భారత్ నిర్మించే లక్ష్యంతో పౌరుల్లో దేశభక్తి నింపుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఈ యాత్ర చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. తిరుపతి నుండి విశాఖపట్నం వరకు సైకిల్ ర్యాలీ కొనసాగుతుందని, 17 రోజుల పాటు 13 జిల్లాల మీదుగా 1000 కిలోమీటర్ల మేర ఈ సైకిల్ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. నిన్న తిరుపతి జిల్లా ఎస్పీ ర్యాలీని ప్రారంభించారని, నేడు 2వ రోజు నాయుడుపేటకు చేరుతుందని వారు తెలిపారు. మహాత్మా గాంధీ స్వాతంత్ర సమయంలో చేపట్టిన విధంగా డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలేందుకు దండి మార్చ్ 2.0 సైకిల్ ర్యాలీ ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు సీను, ముని, శేఖర్, అఖిల్, సురేష్ పాల్గొన్నారు.
నా పేరు విజయ్ కలాం, వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడిని. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కలలు కన్న అభివృద్ధి భారత్ను నిర్మించాలనే లక్ష్యంతో దానికి కావలసినటువంటి యువశక్తిని తయారు చేస్తూ, ఈ యువతలో దేశభక్తిని పెంపొందిస్తూ, మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పిస్తూ, భావి భారత పౌరుల్ని ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనే సదుద్దేశంతో తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు 17 రోజుల పాటు 13 జిల్లాల మీదుగా 1000 కిలోమీటర్ల సైకిల్ యాత్రను ఆనాడు స్వాతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ గారు దేశ ప్రజల్లో ఏ విధంగానైతే స్వాతంత్ర కాంక్షను రగిలించాలనే సదుద్దేశంతో సబర్మతి ఆశ్రమం నుంచి దండి గ్రామం వరకు 240 మైళ్ళు సైకిల్ పాదయాత్ర చేస్తూ ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించారో ఆ మహనీయుని యొక్క స్ఫూర్తితో నేడు దండి మార్చ్ 2.0 అనే పేరుతో ఈ దేశ యువతలో మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పిస్తూ వారిలో స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతోనే ఈ దండి మార్చ్ 2.0 డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ మిషన్ని మేము ప్రారంభించడం జరిగింది. నిన్న తిరుపతి జిల్లా కలెక్టర్ గారు పెద్దలు వెంకటేశ్వర ఐఏఎస్ గారు మరియు డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఈ జిల్లా ఎస్పీ గారు సుబ్బారాయుడు గారి యొక్క చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ఈరోజు ఈ నాయుడుపేట గ్రామానికి 2వ రోజుగా చేరుకోవడం జరిగింది. దయచేసి మీడియా పెద్దలు ప్రతినిధులందరూ కూడా ఇది ఏ పార్టీకి, ఏ కులానికి, ఏ మతానికి సంబంధించిన విషయం కాదు. దేశభక్తితో యువతలో స్ఫూర్తిని నింపాలనే కార్యక్రమంగానే దీన్ని నిర్వహిస్తున్నాము. దయచేసి మీ సహాయ సహకారాలు అందిస్తూ దీన్ని ఎక్కువ మందికి చేరవేయాలిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాం. దీనికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మరి ముఖ్యంగా ఈగల్ టీం ఐజీ గారు ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారికి, మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డ్రగ్స్ అనేది పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో యువతని, విద్యార్థుల్ని చైతన్యవంతులను చేసి ఈ డ్రగ్ మహమ్మారి నుంచి వాళ్ళని కాపాడాలి, వాళ్ళని చైతన్యవంతులను చేసి దాని బారిన ఎవరూ పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని మేల్కొల్పాలనే ఉద్దేశంతో దండి 2.0 విజయ్ కలాం నాయకత్వంలో ఒక టీం ఇక్కడి నుంచి తిరుపతి నుంచి బయలుదేరి విశాఖపట్నానికి 17 రోజుల పాటు ఈ నడి ఎండాకాలంలో సైకిల్ యాత్ర చేసుకుంటూ ఈ మధ్యలో కలిసేటువంటి అన్ని జిల్లాలలో, ప్రధానమైన నగరాల్లో, పట్టణాల్లో విద్యార్థుల్ని, యువతని కలిసి వాళ్ళందరినీ చైతన్యం చేయటం, వాళ్ళల్లో అవేర్నెస్ క్రియేట్ చేయటం, దీనివల్ల జరిగేటువంటి నష్టాలు, దానివల్ల జీవితాలు ఎలా కోల్పోతారు, ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయి, దానివల్ల ఎన్ని రకాల నేరాలు పెరుగుతాయి, ఇలాంటి వాటిని చైతన్యం చేయటం కోసం, వాళ్ళలో అవగాహన కల్పించడం కోసం, దానివల్ల అలా చేయటం వల్ల విద్యార్థి యువత ఎక్కువ మంది రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకుంటారు. ముందు రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి పాల్గొంటారు. ఈ అబ్దుల్ కలాం గారి విజన్ ఏదైతే అభివృద్ధి చెందిన భారతం నిర్మాణం చేయాలంటే యువత అనేది ముఖ్యంగా ప్రముఖ పాత్ర పోషించాలనే ఉద్దేశంతో, అందరినీ చైతన్యం చేయాలనేటువంటి సదుద్దేశంతో యువత ఒక మంచి పట్టుదలతోటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఇంత ప్రోగ్రాం చేయడం చాలా అభినందించాల్సిన విషయం. దాంట్లో భాగంగా తిరుపతిలో బయలుదేరినటువంటి ఈ దండి 2.0 యాత్ర ఈరోజు నాయుడుపేటకు వచ్చింది. నాయుడుపేటలో ఈరోజు డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిశారు. ఈ తర్వాత రేపు ఉదయం బయలుదేరి గూడూరు ఆదిశంకర కాలేజీలో ఉండే ఇంజనీరింగ్ విద్యార్థులతోటి రేపు ఉదయం ముఖాముఖి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. ఈ రకంగా ఈ అన్ని నగరాలు, పట్టణాలు, దారిలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల్ని అందరినీ కలిసి వాళ్ళందరినీ చైతన్యం చేయటం, దీని పట్ల అవగాహన కలిగించడం, దీనివల్ల జరిగే నష్టాలని అందరికీ మాస్ అవుట్ రీచ్ అనేటువంటి మంచి ప్రోగ్రామ్ ని తీసుకోవడం చాలా గొప్ప విషయం. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ చదువుకున్న వాళ్ళు, చదువు మానేసిన వాళ్ళు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎవరు ఎలాంటి మత్తు పదార్థాలకి లోను కాకుండా, బానిస కాకుండా
ప్రస్తుతం కొనసాగుతున్న వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉండడంతో వాతావరణంలో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నెలకొని ఉన్నాయి. ఉష్ణోగ్రతల ప్రభావంతో ఉదయం 10 గంటల నుండి వాతావరణం వేడెక్కుతోంది. మండల కేంద్రమైన మనుబోలుకు చుట్టుపక్కల గ్రామాల నుండి వివిధ రకాల పనుల మీద ప్రజలు వస్తూ ఉంటారు. గతంలో రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి. రోడ్డు వెడల్పు చేసే పనుల్లో భాగంగా ఈ చెట్లను తొలగించడంతో ఎండకు నిలువ నీడలేని పరిస్థితిలో ప్రయాణికులు తల్లడిల్లుతున్నారు. జాతీయ రహదారిని ఆనుకొని మండల కేంద్రం ఉన్నప్పటికీ ప్రయాణికులు నిలబడేందుకు కనీసం బస్ షెల్టర్ కూడా లేదు. గతంలో ఎండాకాలంలో ప్రయాణికులకు దప్పిక వేస్తే తాగేందుకు మజ్జిగ, మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు. రాజకీయ పార్టీ నేతలు గాని అధికారులు గాని ఈ సమస్యను గుర్తించడం లేదు. ప్రయాణికులతో పాటు మండల కేంద్రానికి పనులపై వచ్చే ప్రజల దాహార్తి తీర్చేందుకు అవసరమైన చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని మండల సిపిఎం నాయకులు దేవదానం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 40 డిగ్రీలకు మించి ఎండ కాస్తా ఉంది. బయటికి పోవాలంటే జనం అల్లాడిపోతూ ఉన్నారు ఈ ఎండ తీవ్రతకి. కానీ మన మనుబోలులో ఒక్క మంచినీటి చలివేంద్రం కానీ మజ్జిగ చలివేంద్రం కానీ ఎక్కడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయలేదు. ఈ మనుబోలు మండల కేంద్రం ఇది. ఈ కేంద్రానికి వివిధ గ్రామాల నుంచి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు అనేక సమస్యల మీద ప్రభుత్వ కార్యాలయాలకైతేమి, హాస్పిటల్కైతేమి, అదేవిధంగా బ్యాంకులకైతేమి నిత్యం గూడూరుకు పోవడానికి, నెల్లూరుకు పోవడానికి ప్రయాణికులు అనేక మంది ఈ మనుబోలు ప్రాంతానికి వస్తున్నారు. మంచినీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అందుకని మంచినీళ్ళు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలా. అట్లా ఏర్పాటు చేయకపోతే మాత్రం అది ఈ ప్రభుత్వానికి మంచి జరగదు. ఈ ప్రభుత్వం మీద ఈ మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదని చెప్పేసి వ్యతిరేకత ఈ ప్రజల్లో కలుగుతా ఉంది. అందుకని చెప్పేసి మంచినీటి చలివేంద్రాలు ఈ మనుబోలు ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. డక్కిలి మండలం దేవుని వెల్లంపల్లి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ స్తంభాలగిరీశ్వర స్వామి దేవస్థానంలో తిరునాళ్లు వైభవంగా జరుగుతున్నాయి. స్వామి అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించి కోనేరులో తెప్పోత్సవం, మంగళ వాయిద్యాలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యవాహవే సేనాంగేధికాంజపతయే నమో నమః. వృక్షేభ్యో హరిఘోషేభ్యో యదోనాం పతయే నమో నమః. తస్మింజరాయ శ్రీమతే తస్మైనాం పతయే నమో నమః. భక్త్యోషాయ విద్యాజిరే అన్నానాం పతయే నమో నమః. హరిఘేషాయోపవీదినే పుష్టానాం పతయే నమో నమః. భవస్యేత్తే జగదా పతయే నమో నమః. రుద్రాయ యాదవాదినే క్షేత్రానాం పతయే నమో నమః. శోగాయ అహంకాయ వనానాం పతయే నమో నమః. రోహితాయ పతయే రుద్రానాం పతయే నమో నమః. మంత్రే వాధిజాయ సత్యానాం పతయే నమో నమః. భవంతయే వాయురా ఔషధీనాం పతయే నమో నమః. ప్రత్యర్థాయ సంగయతే పత్రీనాం పతయే నమో నమః. కృష్ణభీ నమః జ్ఞాన అజ్ఞానీనాం పతయే నమో నమః. గగనాయ నిషంగనే సేనానాం పతయే నమో నమః. నిషంగనే ఇహదేవదే తచ్చరణాం పతయే నమో నమః. వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమో నమః. నిజారదే హరిహరాయ అరణ్యానాం పతయే నమో నమః. ప్రజావిత్యాధికారం సత్య పుష్పదాం పతయే నమో నమః. రక్తం జలప్య సద్గుణానాం పతయే నమో నమః. కృష్ణేహే గిరిజరాయ పులింగానాం పతయే నమో నమః. విషమత్యోధన్వాదిభ్యశ్చ భో నమో నమః. ఆతంబానేభ్య ప్రతిదిగానేభ్యశ్చ భో నమో నమః. ఆయుష్యత్యావిసృణభ్యశ్చ భో నమో నమః. సత్యావిభ్యశ్చ భో నమో నమః. ఆహీనేభ్య శయానేభ్యశ్చ భో నమో నమః. శిష్టధ్వానారభ్యశ్చ భో నమో నమః. సమాభ్య సమావరభ్యశ్చ భో నమో నమః. అశ్వేభ్య అశ్వవరభ్యశ్చ భో నమః. నమ అవ్యాజనేభ్య విమచ్చందరేభ్యశ్చ భో నమో నమః. వగణాభ్య సృగం హరేభ్యశ్చ భో నమో నమః.
वृच्चेभ्यो वृत्तवरभ्यच्च भो नमो नमः प्रातेभ्यो प्राणवरभ्यच्च भो नमो नमः गणेभ्यो गणवरभ्यच्च भो नमो नमः विरामेभ्यो विश्वरूपेभ्यच्च भो नमो नमः महदाभ्यः चल्लगेभ्यच्च भो नमो नमः रजेभ्यो रणवरभ्यच्च भो नमो नमः सेनाभ्यो सेनादिभ्यच्च भो नमो नमः वराहीधरप्सार नृक्तविस्वरः अरोहिरिस्तभारे अस्मिन्निदेहितं नमः सम्भवे च नमस्ते अस्तभगवन् यागम् एनैमहे अदभ्यावदर्पदे नीलग्रीवा विलोहिताः उदैनं भोवा अदृशन् अदृशन् सुरहार्यः उदैनं विश्वभूत निजगृष्टामृणयादिनः नमस्तनीलग्रीवाय सहस्राख्याय मीरुजेः अजोये अस्तदत्वान हम तेभ्यो गरन् नमः प्रमञ्जधन्वना अस्त ममयरात्नियात्य यात्यदे अस्त इषवत्परात भगवो भव अवदत्यदनस्तागम् सहस्राख्यः सुदे सुदे निजीर्यसुल्यान मुखशिवानः समनो भव विच्वन्दनकविच्चन कुशल्यावानभागं मत अनीशन्नशेषव अमरस्य निगङ्गतिः या देहे धर्मेदस्तमहस्ते भवावधेदनः तयास्मात् विश्वरत्नायक्माय परिभुज नमस्ते अश्वायुधाय नातदाय कृष्णवेः भवाभ्यां जदस्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ सञ्चमे मयञ्च मे प्रियञ्च मे न कामश्च मे समनसञ्च मे भद्रञ्च मे श्रेयञ्च मे यशश्च मे द्रविणञ्च मे अन्ताच मे सत्ताच मे क्षेमञ्च मे धृतञ्च मे महञ्च मे सत्तिञ्च मे ज्ञात्रञ्च मे सोच्च मे प्रसोच्च मे सरञ्च मे लयञ्च मे प्रदञ्च मे यक्ष्मञ्च मे नामायञ्च मे जीवाधुच्च मे दीर्घायुत्पुञ्च मे नमित्रञ्च मे भयञ्च मे सुगञ्च मे शयनञ्च मे शोचाच मे सुदिनञ्च मे ॐ शान्ति शान्ति शान्तिः नमो भगवते रुद्राय नमस्ते रुद्रमन्यावबोध विधवे नमः नमस्ते अष्टकन्दरे बाहुभ्यामदरे नमः यादयसस्य पदमा शिवं भवावधेदनः शिवाधरव्याय तमतयाना रुद्रमणय यादे नमदना అందరికి తర్వాత స్వామి అంటే ఆ మాలలు కొట్టుకోండి ఏకదైజమానాయ దదాతి సామ్రాజ్యం భోజ్యం టెంకాయలు ఇగో టెంకాయలు స్వామి చంద్ర స్వామి చూడు
సకల పాపహరణం శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి దర్శనం. ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్న వారికి సకల పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి నుండి బదయోలు గ్రామానికి వెళ్లు మార్గంలో 3 నదుల సంగమ తీరాన స్వయంగా శ్రీ పరశురామ మహర్షుల వారిచే నిర్మించబడిన ఈ పురాతన ఆలయం చరిత్ర చాలా విశిష్టమైంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఆలయంలో వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఆలయానికి మనుబోలు గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి అనుబంధం ఏర్పడి ఉంది. ఏప్రిల్ 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు మాకుల సాయి కుమార్ శర్మ తెలిపారు. మనుబోలు మండలానికి చెందిన స్థానికులు దేశ విదేశాల్లో స్థిరపడి ఉన్నప్పటికీ ఈ ఉత్సవాల్లో జరిగే రథోత్సవం కార్యక్రమానికి హాజరై పార్వతీ పరమేశ్వరుల రథాన్ని తమ భుజాలపై మోయడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. భక్తులందరూ ఉత్సవాల్లో పాల్గొని శ్రీ పార్వతీ పరమేశ్వరుల కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని ఆలయ అర్చకులు తెలియజేశారు. వచ్చింది అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 20 గ్రామాలందరికీ కూడా ఎంతో ఆనందం అనమాట. ఎందుకంటే ఇక్కడ శివపార్వతుల కళ్యాణం, అలానే మనుబోలు గ్రామం నుంచి రథాన్ని ఇక్కడ తీసుకుని వచ్చేటువంటి మహోత్తర కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా 9వ తారీఖు త్రిశూలేశ్వర స్వామితో ప్రారంభమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలు, తర్వాత సప్రోత్సవం 10వ తారీఖు సప్రోత్సవం, 11 రావణ సేవ, 12 నంది సేవ, 13వ తారీఖు ఒక 5 టన్నుల రథాన్ని మనుబోలు గ్రామం నుంచి ఇక్కడ వరకు ఒక 5 కిలోమీటర్ల వరకు భుజం మూత ద్వారా తీసుకొని వచ్చేటువంటి ఒక కార్యక్రమం ఎంతో వైభవంగా ఉంటుంది. ఈ పార్వతీ పరమేశ్వరుని 13వ తారీఖు రాత్రి ఇక్కడ తీసుకొని వచ్చి 14వ తారీఖు ఈ వేదిక మీద శివపార్వతుల కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతూ ఉందన్నమాట. ఆ తదుపరి సాయంత్రం చక్రస్నానం, ఆ రోజు మధ్యాహ్నం విశేషమైనటువంటి గ్రామస్తుల సహాయ సహకారాలతో అన్న సంతర్పణ కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం చక్రస్నానం, ఆ తదుపరి కొడిముద్ద ప్రసాదాన్ని సంతానం లేనటువంటి వ్యక్తులకి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ధ్వజారోహణ చేసినటువంటి ఈ పూజా ద్రవ్యాలని కూడా స్వామివారికి మహాసంప్రోక్షాన్ని, మహారుద్రాభిషేకాన్ని, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ తదుపరి 14వ తారీఖు సాయంత్రాన ఇక్కడ కామాక్షీదేవి సమేత సంగమేశ్వర ఆలయంలో ఉన్నటువంటి రథాన్ని తీసుకుని వెళ్ళి నేరుగా యథాస్థానమైనటువంటి మనుబోలు గ్రామంలో ఉన్నటువంటి కామాక్షీదేవి సమేత బ్రహ్మేశ్వర ఆలయం వద్దకు మూత ద్వారా తీసుకెళ్లేటువంటి మహోత్తర కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఆ తర్వాత పారువేటోత్సవం, ఆ తర్వాత వసంతోత్సవం, ఆ తర్వాత ఏకాంత సేవ కార్యక్రమం, ఆ తర్వాత మహావిష్ణువుకి శాంతోత్సవ కార్యక్రమాలని కూడా మనం 9వ తారీఖుతో మొదలైనటువంటి బ్రహ్మోత్సవాలు 18వ తారీఖు వరకు యథావిధిగా జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ సంగమేశ్వర బ్రహ్మోత్సవాలని తెలియగానే వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా సరే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి వెళ్తారనమాట. ప్రతి ఏటా ఇక్కడ రావడం ఆనవాయితీగా ఉంది. ఇలా ఒక గ్రామాన్ని కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి నెల్లూరు, ఆత్మకూరు, గూడూరు, తర్వాత పోతే బద్వేలు, వెంకటపాలెం, కొల్లకుదిరాడు చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలందరికీ కూడా ఒక ఇష్టదేవుడిగా ఈ సంగమేశ్వరుడు తన కోరికలు తీరుస్తూ ఎంతో వైభవంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటాం అనమాట. మనం పాత సంప్రదాయం ఏవైతే ఉన్నాయో ఎన్నో తరతరాలుగా వచ్చేటువంటి సంప్రదాయాలను అనుసరించే ఇక్కడ కార్యక్రమాలని కూడా జరుగుతూ ఉండడం విశేషం. కావున ఈ మీడియా మాధ్యమాలు పెరిగినందువలన ఇక్కడికి భక్తులు విరివిగా విచ్చేయడం జరుగుతుంది. ఇలా విరివిగా విచ్చేసి స్వామివారిని, అమ్మవారిని వీక్షించడం, దర్శించడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా దేవాలయం తెరిచిబడే ఉంటుంది. సోమవారం విశేషంగా అభిషేక కార్యక్రమాలు ఉదయం 6 గంటల మొదలు మధ్యాహ్నం 1 గంట వరకు అభిషేక కార్యక్రమాలను కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈ దేవాలయం యొక్క పూర్తి వివరాలకు, పూర్తి చరిత్రకు అన్నీ కూడా మేము త్వరలో తెలియజేస్తూ ఒక్క విధంగా తెలియజేస్తూ ఉంటాం. ఆలయంలో సంబంధించిన కార్యక్రమాలన్నిటి కూడా నా ఫోన్ నెంబర్ ఇస్తాను. నా ఫోన్ నెంబర్ సంప్రదించండి 8712345285. ఈ నెంబర్కి మీరు సంప్రదించినట్లా ఈ ఆలయం సంబంధించినటువంటి ఒక గ్రూప్ కోడ్ క్రియేట్ చేయడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా ఈ గ్రూప్లో యాడ్ చేసి దేవాలయంలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓం నమ శివాయ. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీకి చేరుకున్న డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పిస్తూ వైబ్రెంట్ ఆఫ్ కలాం సంస్థ తిరుపతి నుండి విశాఖపట్నం వరకు నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర. సినీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీ శ్రీనివాసంలో అభిమానుల అన్నదాన కార్యక్రమం. డక్కిలి మండలం దేవుని వెల్లంపల్లి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ స్తంభాల గిరీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా తిరునాళ్లు. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.